ఒక చిన్న వాక్యం చదువుకొని ముంగడి కార్యక్రమంకి వెళ్దాం. అందరూ ఒక వాక్యం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడును గాక. పాత నిబంధనల నుంచి సంఖ్యాకాండము 17వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం అందరం చదువుదాం. ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం 126 పేజ్. మరునాడు మోసే సాక్ష్యపు గుడారపులోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపు దైన ఆరోను కర్ర చిగిరి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, నాయనా నీకు వేలాది స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు నాయన. హెచ్చరిక భాగంగా ఈ దుర్బలను నిలవబెట్టినావు. నన్ను ఒక బూరగా వాడుకో నాయన. నీవే మాతో మాట్లాడు. నీ మెల్లని స్వరం మాకు వినిపించు ప్రభా. నీవు మాతో మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబం అయిన ఆరోను కర్ర చిగురించాను. అది చిగురించి పువ్వులు పూసి బాదాం పండ గలదాయను. 12 గోత్రాల ప్రజలు, ఇశ్రాయేల్ జనాంగం. చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు, సనుగుతున్నారు అని ఉన్నది. సనుగుతున్నారు, దేవుని దగ్గరికి వస్తున్నారు. అయితే మోషే అంటున్నాడు 12 గోత్రాల వారు 12 ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టుండ్రి. ఇంకో దినం వచ్చి ఆ కర్రలు చూద్దాం. చూస్తే ఆరోను కర్ర చిగురించి పువ్వులు పూసి బాదాం కాయలు కాసిందట. అంటే ఆశీర్వదింపబడ్డది. బాదాం కాయలు అన్ని కాయల కన్నా విలువగల కాయ బాదాం కొనుక్కుంటే చూస్తాం, తెలుస్తుంది కదా. మామిడికాయ, సీతాఫలకాయ, ఏ కాయ అది పండ్లు ఏదన్నా కానీ అన్నిటికన్నా విలువగలది బాదాం కాయ. విలువగల జీవితం, విలువగల బ్రతుకు. ఆరోను కర్ర చిగురించి పువ్వులు పూసి బాదాం కాయలు కాసింది. దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుని దగ్గరికి వస్తున్నాము, ఆరాధిస్తున్నాము. మనము బాదాం కాయల దాకా విలువగల వారంగా కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనలను విలువగల వారంగా, ఆశీర్వదించబడిన వారంగా మనం కావాలా. కానీ ఇశ్రాయేల్ జనాంగంలో చాలామంది గునుగుతూ వస్తున్నారు. ఏదో నిరుత్సాహంతో వస్తున్నారు. పోవాలంటే పోతున్నారు. అదే తూజామేనే అతేజా అని వస్తున్నారు. नहीं तो वो डेविड आना फ़ोन करेगा. జబర్దస్తి. 12 గోత్రంల వారు ఉన్నారు. ఒక్క గోత్రం వాళ్ళు చిగురించి ఎండిపోయిన కర్ర చిగురించి పువ్వులు పూసి బాదాం కాయలైందట. మన జీవితాలు అందరి ఎండిపోయిన జీవితాలే. కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, ఎన్నో శ్రమల్లో ఉన్నాం. ఎండిపోయిన జీవితంను పువ్వులు పూసి చిగురించి బాదాం కాయల్లాగా విలువగల జీవితం కావాలంటే సాక్ష్యపు గుడారంలో దేవుని మందిరం దగ్గర నిలబడ్డాము. ఎవరు చిగురిస్తున్నామో, ఎవరు దుఃఖంలో ఉన్నారు, ఎవరు బాధల్లో ఉన్నారు, ఎవరు కష్టాల్లో ఉన్నారో ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. ఆరోను కర్ర చిగురించి పువ్వులు పూసి బాదాం కాయలు కాసింది, ఆశీర్వదించబడ్డది. దేవుడు మనలను సుఖ అదే కోరుతున్నాడు. నా పిల్లలు చాలా దూరంకి వెళ్ళి వస్తున్నారు, చాలా కష్టంతో వస్తున్నారు. ఆదివారం ప్రభు సన్నిధానంకి వచ్చి ఆరాధిస్తున్నారు. వాళ్ళు చిగురించి పువ్వులు పూసి బాదాం కాయలాగా ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ 12 గోత్రాల ఒక్క గోత్రం వాళ్ళు మాత్రమే చిగురించారు. ఆ గోత్రం తినగా మనం ఉన్నామా? ఒక్కవేళ మనం అందలేం, సనుక్కుంటా గునుక్కుంటా వస్తున్నాము, దేవుని ఆశీర్వాదాలు మనకు లేవంటే మనం ఏమి చెయ్యాలో పరిశుద్ధ గ్రంథంలోనే రాసి పెట్టినరు. మనం ఏమి చేస్తే మనం చిగురిస్తాం.
మనం పువ్వులు ఊతాం, మనం బదాం కాయలతాగా విలువ గల వారంగా అవుతామని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. मोशे के दरबार में 12 सूखे हुए लकड़ी है, प्रभु के सम्मुख में रखा एक सूखा हुआ लकड़ी, फूल आकर बाद उसमें कलियां लगी और फूल भी और पक्के बादाम भी लगे। पक्के बादाम लगे। एक दिन में उन्नति हो गई है। उन्नति होने के लिए कारण क्या है और बाकी लोग उन्नति नहीं होने के लिए कारण क्या है, और जो गलतियां वो लोग किया वो अपन नहीं करना है. మనం ఆ తప్పులు చేయొద్దని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడబోతున్నది. ఆ తప్పులు మనం చేయొద్దు, మనం చిగురించాలి, ఆశీర్వదించబడాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, మనం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో యెషయా ప్రవక్త అంటున్నాడు, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అంచవలెను, వంకరవి చక్కవిగా కరుకైన సమాధానంగా ఉండవలెను, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు, ఈలాగున జరుగునని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు. ప్రతి లోయ ఎత్తు చేయబడాల, ప్రతి పర్వతము ప్రతి కొండ అణిచివేయబడాల, వంకర ఉన్నది చక్కగా చేయాల మార్గం. ఈ 3 విషయాలు మనం చేస్తే మనం సుఖ ఆశీర్వదించబడతామని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. ప్రతి లోయను పూడ్చాల. ప్రతి లోయను పూడ్చాలంటే ఏంది? ప్రతి లోయను ఎత్తు చేయాల. ప్రతి లోయను ఎత్తు చేయాల. ప్రతి లోయ అంటే ఏంది? దేవుని సంఘంకి వచ్చిన నువ్వు నేను, మనలో ఏదో ఒకటి కొదువ ఉన్నది, దాన్ని నింపాల. कमी घटी को भरना है. अपन तकलीफ में है, अपने को उन्नति चाहिए, बादाम के फल के जैसा आशीष मांगता है, तो अपनी गलतियों में पहला बोलता है कमी घटी को क्या करना है? भर दिया जाए. क्या कमी है? దేవునికి ఇచ్చే విషయంలో మనము కొద్వగా ఉన్నామా? దేవునికి ఇచ్చే విషయంలో, సంఘంకు వచ్చే విషయంలో మనం ఏదన్నా కొద్వగా ఉన్నామా? దేవుని పని చేసే విషయంలో ఎక్కడన్నా మనం కొద్వగా ఉన్నామా? దేవుని సంఘంలో మనం ఏం పని చేస్తలేమా? ఒకవేళ కొద్వ ఉంటే మనం ఏం చేయాలా? భర్దేనా. దేవుని సంఘంకి వస్తున్నాము కానీ మనకు తాగే అలవాటు ఉన్నది, సోపతోళ్ళని తోలుకపోయి తాగే అలవాటు ఉన్నది. దేవుని దగ్గరికి వస్తున్నావు, నీకు తాగే అలవాటు ఉన్నది, సోపతలతో తాగుతావు, ఖర్చు పెడతావు, పెద్ద పేరు తెచ్చుకున్నాలని మంచిగా పైసలన్నీ ఖర్చు పెడతావు, ఇల్లును నాశనం పట్టిస్తావు, మళ్ళీ వచ్చి గుడిలో కూర్చుంటాం. ఆ లోయను పూర్తి చేసుకోవాలా. ఓ కమి గటికు అప్నేకు भर देना है. फजूल का खर्चा करने का, दोस्तों के साथ पैसा खर्चा करने का, अपना बड़प्पन के लिए कुछ करने का, ऐसा कुछ गलतियां है तो उसको सुधार लेना, तो अपन आशीष पाएंगे. बाइबल बोल रही है, मैं नहीं. కొందరికి వ్యభిచార అలవాట్లు ఉంటాయి, ఆసుంటే అలవాట్లు ఉన్నా కానీ దాన్ని మార్చుకునాలా అని దేవుని వాక్యం చెప్తున్నది. వ్యర్థమైన ఖర్చులు చేసే అలవాట్లు ఉన్నాయి, దాన్ని మార్చేసుకునాలా. నీ లోయను పూడ్చాలా. ఏం కొదువ ఉన్నది? నీ కొదువ ఏమున్నది? तुम्हारा कमी घटी क्या है, उसे सही करके लेने का. प्रभु के टाइम पास समय पे नहीं आता है, वो कमी घटी है. ये परमेश्वर, मैं सही टाइम पे तेरे पास आऊँगा, सच्चे दिल से आराधना करूँगा, मुझे आशीष से भर दो. प्रभु आशीष से भर देगा. బాదాం కాయలు మన ఇంట్లోకి వస్తాయి. अपन విలువ గల మనుషులం అవుతాం. क्या कमी घटी है? क्या कमी घटी है?
एक उदाहरण दो उसके लिए। मत्ती की किताब 19 अध्याय 21 वचन, एक उदाहरण। मत्ती सुवार्త 19వ అధ్యాయం यीशु ने उससे कहा, यदि तू मुझसे सोना चाहता है तो जा अपना माल बेचकर कंगालों को दे और तुझे स्वर्ग में धन मिलेगा, और आकर मेरे पीछे हो। అందుకు యేసు, నీవు పరిపూర్ణం అవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను। एक धनवान व्यक्ति प्रभु के पास आके बोलता है, ये परमेश्वर तुम्हारे राज में जाने के लिए मैं क्या करूं? वो देखता है प्रभु ये बहुत पैसे का लालची है, हाँ, बोलता तुम्हारे पास जितना भी पैसा है ना वो सब गरीब लोग को बांट दो और मेरे साथ आओ। वो बहुत पैसा वाला रहता है, वो छोड़ के भाग जाता है, नहीं ये इसके पीछे घूमेगा तो मैं क्या होएगा, कंगाल हो जाए। वो चला गया। क्या फ़ायदा है? कितना भी पैसा रहेगा, तुमको एक बीमारी दिया प्रभु ने, क्या फ़ायदा है? ఒక ధనవంతుడు వచ్చి అంటున్నాడు, పరలోక రాజ్యం పోవాలి, ఏం చేయాలంటే నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా అమ్మేసి బీదాలకు ఇచ్చేసి నన్ను వెంబడించా అంటే అతడు అక్కడి నుంచి అంటే సైలెన్స్ వెళ్ళిపోయాడు। ప్రభు का काम करने में दिल नहीं है, దేవుని పని చేసేందుకు ఇష్టం లేదు। ఇక నువ్వు బలంగా ఎప్పుడు కాస్తావు, నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతావు అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది। अपनी कनिवी गड्डी को पूरा करना है, ప్రతి లోయను ఏం చేయాలా, పూడ్చాలా, ప్రతి లోయని ఎత్తు చేయాలా। మన తప్పులు ఏమున్నాయి, దేవాన్ని అన్నది తప్పు ఉన్నది, ఏ కమజోరీ है मेरे में, मैं उसे सीधा कर लेता हूँ। రెండవది ప్రతి కొండ, ప్రతి పర్వతము, ప్రతి కొండను అంచేయాలా। ప్రతి కొండ అంటే గర్వం, కొందరికి ఏమున్నా లేకున్నా గర్వం ఎంత ఉంటుంది, అబ్బో గర్వం, ఇంత గర్వం ఉంటుందంటే మనుషులను లెక్క చేయరు, ఎప్పుడు గర్వంతో ఉంటారు। గర్వం గర్వం ఏం గర్వం, చితిలోనే హతమైపోయే ఈ మాయాదేహం, నీ హతుకు బ్రతుకు పైనేలా మోహం నీకు, ఇయ్యలా ఉండి రేపు కనబడని మనిషికి అంత గర్వం ఎందుకు? లోకంలో చాలామంది తినదందుకు లేకున్నా అని గర్వం ఎక్కువ, ఎందుకు ఫోన్ చేసిండు, ఏమంట ఫోన్ చేసిండు, ఏమన్నాడు, ఇట్లా గర్వం చాలామంది నేను చూసిన లోకంలో। గర్వం, ఉన్నోనికి గర్వం, లేనోనికి గర్వం, మాటలలో గర్వం, చేసుట్ల గర్వం, గర్వంను అంచివేయాల, కొండను అంచివేయమంటున్నాడు। నీ గర్వం నువ్వు ఎప్పుడైతే అంచేయావో అప్పటిదాకా నువ్వు పువ్వులు పూసి బదాం కాయలు నీ ఇంట్లో కాయాయి, నీ ఇల్లు విలువగలది కాదని దేవుని వాక్యం చెప్తున్నాయి। तुम्हारे पास गर्व रहता है तो उसको कम करना है, अपने आप को दीन होना है। మనకి అంత గర్వం ఉంటే యేసు ప్రభు పరలోక రాజ్యం నుంచి భూలోకంకి వచ్చి సాత్వికుడు పానం పెట్టిండు, ఆయన ఎంత తగ్గించుకున్నాడు, తను తాను తగ్గించుకొని రిక్తుడైపోయాడు। పరలోక రాజ్యము భాగ్యమని ఆయన ఎంచుకోలేడు। అదే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మొదటి కొరింథీ 15:9 ఆయన అంటున్నాడు, ఆయన గమాలియేలు పాదంలో కడ నేర్చుకున్నాడు, విద్య నేర్చుకున్నాడు, కానీ తను తాను తగ్గించుకొని कोरिन्थी 15:9 में बोल रहा है, ఎలా అనగా నేను అపోస్తుల అందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించునందుకు అపోస్తులుడైన యోగ్యుడను కానంటున్నాడు। నేను అందరికన్నా తక్కువ వాడని అంటున్నాడు పౌలు। విద్య నేర్చుకున్నాడు, గమాలియేలు పగ్గ పవర్ఫుల్ మనిషి, దేవుణ్ణి నమ్మిన వాళ్ళను కొట్టిండు, హింసించిండు। అతడు యేసు ప్రభు దర్శించిన తర్వాత తను తానేమంటున్నాడు, తక్కువ వాడని అంటున్నాడు, తక్కువ వాడని నేను। ఎఫెసీ 3:11 నేను ఆయన పరిశుద్ధులందరిలో నేను అతి అల్పుణ్ణి అంటున్నాడు అపోస్తులైన పౌలు। తిమోతి 1:15 పాపులందరిలో నేను ప్రధానుణ్ణి అంటున్నాడు। పాపం చేసినంత నేను అందరికన్నా పెద్ద పాపిని, ఒప్పుకుంటామా మనం? 14 పుస్తకాలు రాసిండు పౌలు, నేను అతి అల్పుణ్ణి అంటున్నాడు।
పాపంలో నేను అందరికన్నా తక్కువ వాడని అంటాడు. పాపులందరిలో నేను ప్రధానుణ్ణి, నేను అతి అల్పుడనైన వాడనని తగ్గించుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో 14 పుస్తకాలు రాసిండు. ఆయన ఎంత గొప్పవాడు. మనం తగ్గించుకునాలా. ప్రతి కొండ अंचिवेवाडाला. మన गर्व अपनी गर्व को निकाल देना चाहिए. पौल जैसा महाप्रवक्ता अपने आप को नम्र हुआ. अपन नम्र होता है क्या? तग्गिंచుకో మనం. నీకెంత నాకెంత, अरे वो मेरे से आगे जाता है सर, उसको आगे जाने को देना है नहीं. గర్వము తీసేయాలా. మూడవది ఉన్నది వంకరది మార్గంను చక్కగా చేయాలని చెప్తున్నారు. వంకరవి చక్కగా కరుకైనవి సమానంగా ఉండవలేను. మనది వంకర తోవలు ఏదైనా ఉంటే దాన్ని చక్కగా చేసుకున్నారా. వంకర తోవలు, మన ప్రవర్తన వంకర ఉంటే దాన్ని చక్కగా చేసుకున్నాలా. మన ప్రవర్తన ఎట్లున్నది చూసుకున్నాలా. ఎన్నిసార్లు దేవుని వాక్యం మనతో చెప్పినా కానీ మనం వినకుంటే హఠాత్తుగా నాశనం మన మీదకి వస్తుందని దేవుని వాక్యం చెప్తున్నది. మన వంకరతో చక్కగా చేసుకునాలా. మన గర్వంను అంచేయాలా. మళ్ళా మన లోయ అప్ని కమీపనకు బర్దేనా. వంకర మార్గం ఏదన్నా ఉన్నదే మనలా. వంకర మార్గం యెషయా 59 అధ్యాయం మనం ఎప్పుడు చదువుతాం? ప్రార్థన అంగీకరించబడదని. అందులోనే 59 అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, శాంత వర్తమానము వారు ఎరగరు, వారి నడవడిలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొని ఉన్నారు, వాటిలో నడుచువాడు ఎవడును శాంతిని ఉందాడు. వంకర మార్గంలో అంకరతో గిట్ల నాడంటే గట్ల నడుస్తా, వంకర ఏది చేయొద్దంటే అదే చేస్తా. తు నై బోల్తా మేము కడికే దిగుతాం. వంకరతో చక్కగా చేసుకున్నాలా. దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. ఆరోను కర్ర చిగిరించి పువ్వులు పూసి బాదం కాయలు కాసింది. మన ఇంటిలో ఆశీర్వాదాలు వస్తలేవు, మన కుటుంబంలో ఆశీర్వాదాలు వస్తలేవు అంటే మనం 3 పనులు చేయాలా. మన తక్కువ ఉన్నదాన్ని మనము లింపుకునాలా. అప్ని కమి గాడికు సుధార్కే లేనా. దేవా నాతో నీ తప్పులు అవుతున్నాయి, ఈరోజు నువ్వు వాక్యం ద్వారా నాతో మాట్లాడినావు ప్రభా, నేను సరిదిద్దుకుంటా. నాకు తాగే అలవాటు ఉన్నది, సిగరెట్ పట్టే అలవాటు ఉన్నది, బీడీ పట్టే అలవాటు ఉన్నది, నా కన్నులు చెడ్డ చూపులు చూస్తాయి, నా కన్నులు మందిని చూసి ఆశిస్తాయి, బంగారం చూసి ఆశిస్తాయి, స్త్రీని చూసి ఆశిస్తుంది, పురుషుని చూసి ఆశిస్తుంది. ఏదో ఒకటి నీలో వంకర ఇది ఉన్నది, తప్పు ఉన్నది. కమిగట్టి దాన్ని పూర్తి చేసుకున్నాలా. నీది కొండలాగా గర్వమునచ్చు. నా ముంగట ఇంకేం తెలుస్తుంది, ఈయనకేమైనా వస్తుంది. గర్వమును అంచేసుకునాలా, వంకర మార్గాలు చక్కగా చేసుకునాలా. ఈ 3 కార్యాలు మనం చేస్తామంటే దేవుడు నిజంగా మన కుటుంబంను ఆశీర్వదిస్తాడు, మన పిల్లలను ఆశీర్వదిస్తాడు. మన ఇల్లు ఎండిపోయిన మన జీవితాన్ని చిగురించినట్లు చేస్తాడు. పువ్వులు పూసి బదంకాయలు వాల్యుబుల్ అవుతాం లాగా మనల్ని చేస్తాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాట, దేవుడు మనల్ని చిగురించి పువ్వులు పూసి బాదంకాయలు కాసినట్లు విలువగల వ్యక్తిగా కావాలని ప్రభు కోరుతున్నాడు. మన 3 విషయాల్లో మనం మన కొదువను సరిదిద్దుకుందాం. 3 విషయాలు యెషయా ప్రవక్త చెప్పినట్లు లోయను పూడ్చుకుందాం, కొండలాంటి గర్వం ఉంటే తీసేసుకుందాం, మన ఏమైనా వంకర మార్గాలు ఉంటే దాన్ని చక్కగా చేసుకుందాం, ప్రభు సన్నిధానంలో తగ్గించుకుందాం, ప్రభు పని చేద్దాం. ప్రభు మనలను మన కుటుంబంను ఆశీర్వదిస్తాడు. లేకపోతే మనం ఎండిపోతూ ఉంటాం. 12 గోత్రంలోకి వెళ్ళి 1 గోత్రం మాత్రమే ఆశీర్వదించబడ్డది. 11 గోత్రాలు దేవుని పిల్లలే ఆశీర్వాదం లేదు, అంగిపోయారు. అంటారు కదా, మరేగా మగర్ జుకేగానే అంటారు. మునిగిపోతా దరిద్రం రాని బిచ్చగాని కానీ ఏమన్నా కానీ
కానీ మే జుకేగా నై అంటే జుకేగా నై. దేవుడు అంటాడు జుకు మత్, హమ్ జుకాతా హై తుమ్. దేవుడి మాటలు దీవించును గాక. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ప్రభా హారోను కర్ర చిగురించి పువ్వులు పూసి బాదాం కాయలు కాసింది, మిక్కిలి విలువ గల వారిగా అయినావు. నీ దృష్టికి మేము విలువ గల వారం కావాలంటే మా తప్పులు సరిదిద్దుకోమని ఈరోజు మాతో మాట్లాడినావు నాయన. నీ మాటలు అమూల్యమైనవి, నీ వాక్యం పరిశుద్ధమైంది ప్రభా. నీ ఆజ్ఞలను కట్టడం అనుసరించే జ్ఞానం మాకు దయచేయి ప్రభా. తెలివిలేని వారం, శరీరంలో ఉన్నాం, బలహీనులం నాయన, బలపరచుము. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించుము. వినిన వాక్యం మా హృదయంలో దాచుకోవటానికి సాయం చేయి నాయన. యెషయా ప్రవక్త ద్వారా నువ్వు మాట్లాడినావు ప్రభా. సంఖ్యాకాండంలో దేవా నువ్వు మాట్లాడినావు, నీ స్వరం వినిపించినావు. నీ మాటలు విని ఆ ప్రకారంగా జీవిస్తాం నాయన. నీకు వేరుగా ఉండి మేమేం చేయలేం ప్రభా. మమ్మల్ని అందరిని ఆశీర్వదించి దీవించి పంపము. మా కుటుంబాలను ఆశీర్వదించము. మా ప్రార్థన అంగీకరించు ప్రభా. మా ప్రార్థన అంగీకరించినామని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అచ్చా, ఇప్పుడు దేవదాస్ ఒక సాక్ష్యం చెప్తాడట. అతనికి ప్రమోషన్ దొరికింది. అతను చిన్న సాక్ష్యం చెప్పి ఆతిథ్యం ఇస్తారు. ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం. నా దేవా నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా
నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. థ్యాంక్ యూ.